ఆనంద్, రా. చెప్పజే. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలిరా. చెప్పరా, పర్లేదు. అలా కాదురా, కొంచెం నువ్వు వింటే నీతో 2 నిమిషాలు మాట్లాడాలి నేను. అవునా, సరే చెప్పు. నా జీవితంలో ఉన్న స్నేహితుల్లో నువ్వు చాలా ముఖ్యమైన వాడిరా. నేను గతంలో ఇలా చాలా అల్లరచిల్లరగా తిరిగేవాడిని. యేసుక్రీస్తుని నమ్ముకున్నాక మారు మనసు పొందాను. ఇప్పుడు నా జీవితం చాలా ప్రశాంతంగా ఆనందదాయకంగా ఉంది. నువ్వు కూడా యేసుక్రీస్తుని నమ్మితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం రా. ఆపజే, మీ యేసుప్రభు గురించి నా దగ్గర చెప్పుకో. మీ యేసుప్రభు చాలా కఠినుడు. మీ అది కాదు, దేవుడు ఒకసారి చాలా నేను చెప్పేది వినరా. మీ దేవుడు చాలా కఠినుడు. ఆయన రక్షణ పొందకపోతే నరకంలో పడేస్తాడు. మరీ అంత కఠినం ఏంట్రా అజయ్? అరే అది కాదురా, అరే అది తెలియని వాళ్ళనే మాటరా. నువ్వైనా నా దగ్గర మాట్లాడకజే. వద్దజే, నాకు చెప్పుకో మీ దేవుడి గురించి. పోనీ నా మీద ఉన్న అభిమానం కొద్ది కనీసం ఒకసారి ఇది చూడు. మత ఉన్మాదంతో నింపబడిన వారు మరి ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే, యేసు తన నమ్మని వారందరినీ నరకంలో వేస్తాడు అని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్ధం ప్రచారం చేయడమే మతోన్మాదుల పని. గొప్ప విషయం ఏమిటంటే, దేవుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలందరినీ పిలిచి ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు తండ్రిని అంటున్నాడు. ఆయన దేవుణ్ణి తండ్రిగా భావించే ఏకైక జనాంగం క్రైస్తవ జనాంగం. దేవుడంట మానవాళికి ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని చంపుకుంటాడా? ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని అగ్నిలో వేస్తాడా? ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని చేతులారా చంపుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డావు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్ని సమానంగా పెంచాడు. ఇద్దరిని చాలా చక్కగా ప్రేమిస్తాడు తండ్రి. దాంట్లో ఒక కొడుకు బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే, ఈ తండ్రికి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. తండ్రికి వ్యతిరేకంగా బతుకుతున్నాడు. మరలా ఇంటికి రమ్మని తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా సరే కొడుకు రావట్లేదు. చక్కగా వివరించాడు, బుజ్జగించాడు, లాలించాడు, ఎన్నో చేసినా రావట్లేదు. నేను బయటికే పోతాను, నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను, నా ఇష్టం అన్నాడు. ఏం చేస్తాడు? పోతానన్నప్పుడు ఏం చేస్తాడు? బతిమాలేడు, ఎన్నో చేశాడు, అయినా సరే నేను రానంటున్నాడు. ఇంకేం చేస్తాడు? వదిలేస్తా. 2 కొడుకుల్లో ఒక కొడుకు వాడే బయటికి వెళ్ళిపోయి నాశనం అయిపోతే దానికి తండ్రికి సంబంధం ఏముంది? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద మానవాళిని చేసుకోక ముందు పరలోకంలో దూతల సమూహాన్ని చేసుకున్నాడు ఆయన. ఆ దూతల్లో ఒక దూత లూసిఫర్. వాడు ఏం చేశాడంటే, దేవునికి వ్యతిరేకంగా బతికేడు. వాడు వ్యతిరేకంగా బ్రతికి దేవుడి మీద తిరుగుబాటు చేస్తే వాడితో పాటు ఇంకొంతమంది జత కలిచారు. మంచివాడితో ఎవరైనా జత కలిస్తారా? కలరు. చెడ్డవాడితోనే జత కలిస్తారు. ఈరోజు చూడండి, మనం సత్యం చెప్తున్నాం, వినేవారు కొద్దిమంది. మత ఉన్మాదులు, అబద్ధాలు చెప్పేవారు, చెడ్డవారు, దుర్మార్గులు వారితో అజ్ఞానంగా కలుస్తూ ఉన్నారు కొంతమంది పాడైపోవడానికి. పరలోకములో దేవునికి వ్యతిరేకంగా బతికిన వాడు భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. వాడితో పాటు కొంతమంది దేవదూతల సమూహాలు కూడా కిందకి నెట్టివేయబడ్డాయి. దేవుడి మీద తిరుగుబాటు చేసి పాపము చేసిన ఈ అపవాదికిని వాని దూతలకినే తప్ప నిత్య నరకాగ్ని దేవుడు ఏర్పరుస్తా మానవాళికి కాదు. మనుషుల్ని నరకములో వేయడం దేవుని ఉద్దేశము కాదు. అపవాదికిని వాడి యొక్క సమూహాలకే దేవుడు నిత్య నరకాగ్ని అన్నది ఏర్పాటు చేశాడు. ఆ నిత్య నరకములో వారిని వేయడానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని మానవాళి కోసం దేవుడు నరకం ఏర్పాటు చేయలేదు. అయినా సరే మనుషులమైన మనం చేతులారా పాపము చేసుకుని నరకం పోతుంటే మరలా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకం వచ్చి నరుడుగా కన్య గర్భాన జన్మించి సిలువలో రక్తము కార్చి మరణించి స్వర్గానికి పరలోకానికి ఒక మార్గం వేశాడు. వేసి, ఒరే బాబు, మనుషుల్లారా, నరులారా, నా బిడ్డలారా, రండిరా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, మీరు నరకం వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ఆయన పరలోకానికి, ఆయన ఉండే స్థానానికి ఆయన ఆహ్వానిస్తుంటే మనుషులుగా మనం ఏం చేస్తున్నాం? లేదు, మేము అపవాదికిని వాడి దూతలకి సిద్ధపరిచిన ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్తాం అని మనం వెళ్తున్నాం. చేతులారా మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆయనేమో పరలోకం రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నరకం వెళ్ళొద్దురా, పరలోకం రండిరా అని ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తుంటే, ఆయన వచనంలో, ఆయన గ్రంథంలో మత ఉన్మాదులు ఏమంటున్నారు? యేసుని నమ్మకపోతే నరకంలో వేసేస్తాడంట అంటున్నాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అపవాదికిని
వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని అంటున్నాడు. మనుషులకు ఏర్పరిచాడా? కాదు, అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేశాడు, మానవాళికి కాదు. కానీ మనం చేతులారా నరకం పోతాం మేము, నరకం పోతాం మేము, నరకం పోతాం మేము అంటే ఆయన ఏం చేస్తాడు? ఇంకేం చేస్తాడు ఆయన? మీ ఇష్టం రా బాబు అంటాడు. మీ ముందు 2 మార్గాలు పెడతాను, ఒకటి పరలోకము, 2 నరక మార్గం. రండి, పరలోకం నేను తీసుకెళ్తాను అంటే, లేదు మేము అపవాదికి వాని దూతలకు తీసిన నరకానికే పోతామంటే, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆయన మాత్రం మనుషుల్ని నరకం వెళ్ళొద్దు అంటున్నాడు. మతోన్మాదులు ఏమంటున్నారు? యేసుని నమ్మకపోతే నరకంలో వేస్తాడంట. చూడండి ఎంత అబద్ధము. అటువంటి అబద్ధికులకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు వారికి. భారతీయులు అంటే ఎవరో తెలుసా మీకు? సత్య అన్వేషకులని అర్థం. భారతీయులు సత్యాన్ని చాలా బాగా అన్వేషిస్తారు. కానీ ఇటువంటి కొంతమంది బుద్ధిహీనులు, మతోన్మాదులు మాటలు విని యేసుని అపార్థం చేసుకుంటున్నారు. అలాంటి వారి నేత్రములు వాక్యము ద్వారా మనమే తెరవాలి, మనమే తెరవాలి. మత ఉన్మాదులు మనుషులు కళ్ళు గప్పుతారు, కళ్ళు గప్పి దొంగతనం చేస్తారు. మనం వాడు కళ్ళు తెరిపించి వారిని యేసుకు పరిచయం చేయాలి, యేసుని పరిచయం చేయాలి వారికి. యేసు నరకంలో వేసే దేవుడా? నమ్మకపోతే నరకం ఎవరికి? అపవాదికిని వాని దూతల